నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పొన్నూరు గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, జొన్నవాడ దేవాలయం చైర్మన్ మరియు వైసీపీ ఇందుకూరుపేట మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్ రెడ్డి, యువ నాయకులు బట్టేపాటి నరేంద్రరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. ఈ 5 సంవత్సరాలలో పేద ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి దాదాపు 33 పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచే బటన్ నొక్కి పేదలందరికీ కూడా లబ్ధి పొందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 13 సంవత్సరాలు అయితే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 14వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు గాని అందరూ ప్రజలెవరు కూడా మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 600 మంది చనిపోయినారు. వాళ్ళని ఓదార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కూడా పర్యటనలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారిని అడిగితే వెళ్లేదానికి లేదని చెప్పి ఆంక్షలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేయడం, ప్రజల్లోకి రావడం అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, పోరాట యోధుడు. సోనియా గాంధీని ఢీకొని రాష్ట్రంలో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు. 3వ వ్యక్తిని నేను. రాష్ట్రంలోనే 3వ ఎమ్మెల్యేగా 2012లో ఉప ఎన్నిక రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని జగన్మోహన్ రెడ్డి గారికి బలం. జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని అందరూ కూడా కోరుకుంటారు. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరగబోతా ఉంది. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తున్నారు. పెత్తందారులు, కోటీశ్వర్లు, ధనవంతుల వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నిలుస్తుంది. అందరూ కూడా ఒకటైతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి, వీళ్ళు వచ్చి అధికారం చలాయించాలనే ఉద్దేశంతో కొత్త పొత్తులతో ప్రజల్లోకి వస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా కనిపించలేదు ఎవరు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి అందరి ముందుకు వస్తా ఉన్నారు. పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరు ఎంతమంది కలిసినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదంతో, పేదల ఆశీర్వాదంతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రెండవసారి ముఖ్యమంత్రిగా పేదలందరూ కలిసి పట్టాభిషేకం చేయబోతున్నారు.
ఎంతమంది అయినా రానివ్వండి, పేదల ముందు వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. ఈరోజు ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, అంతకు పైనున్న కుటుంబాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలు, రౌడీయిజం ఏమేమో చేసి అందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. ఎంతమంది ఏకమైనా ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చారు, వైద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగిట పెట్టారు, వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ప్రజలందరూ కూడా మండల కేంద్రాలకు వెళ్ళాలి, జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి, పనులు కావు, తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి తప్ప పనులు జరిగేవి కాదు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచే పరిపాలన చేసి చూపిస్తూ అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేశారు. ఎవరు కూడా ఇబ్బందులు పడట్లేదు, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈరోజు పున్నూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం 21,80,000తో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 17,50,000తో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే, కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి, పేదలు భరించలేరు. ఇవన్నీ గమనించే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ 5 లక్షల నుంచి 25 లక్షలకు చేసి అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. వైద్యాన్ని ప్రజల ముంగిటికే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల సమస్యలుంటే రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారులతో కలిసి రైతులందరూ కూడా పనులు చేయించుకుంటా ఉన్నారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని వర్గాల వారు బాగుండే విధంగా ఈరోజు మన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. సిద్ధం సభ మేదరమెట్ల దగ్గర చూశారు 2 రోజుల క్రితం. దాదాపు 12-13 లక్షల మంది అటెండ్ అయినారు. అది కూడా ఓర్చుకోలేక ఏబిఎన్, ఈటీవీ, TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఛానల్స్ గ్రాఫిక్స్ అంటవి గ్రాఫిక్స్ తయారు చేసి మనం చూపించుకుంటున్నామంట. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి కొద్దిగైనా కూడా మనుషులకి. మీకు ఒకవేళ చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ గ్రాఫిక్స్ తో తయారు చేసి ప్రజలను చూపిస్తామా మేము టీవీల్లో? మేమున్నాం ప్రత్యక్ష సాక్ష్యం. ఒంగోలు దగ్గర నుంచి మేదరమెట్ల దాకా దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రజలు లక్షల మంది వచ్చి హాజరైనారు. విపరీతమైన రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఓర్చుకోలేక, ఓర్వలేక కడుపు మంటతో చేసే ఆరోపణలే తప్ప అవి. 4 సిద్ధం సభలు పెట్టాం, 4 కూడా బ్రహ్మాండంగా విజయవంతమైనాయి. అధికారం మాకే ఇవ్వబోతున్నారు ప్రజలందరూ కూడా. ఇళ్లలో కూర్చోలేదు, ప్రజల మధ్య ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేశాం. ఆ సంక్షేమ పథకాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష. రేపు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకానికి ఈ సంక్షేమ పథకాలే కారణం. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలే చెయ్యకుండా పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్లు తిరిగాను ఈ కోవూరు నియోజకవర్గంలో. తెలుగుదేశం వాళ్ళ గడప దొక్కాం, కాంగ్రెస్ వాళ్ళ గడప దొక్కాం, బీజేపీ వాళ్ళ గడప దొక్కాం, అన్ని ఇళ్లకు వెళ్ళాను. అందరూ కూడా లబ్ధి పొందున్నారు. పైకి మాట్లాడకపోయినా పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. మనస్సాక్షి ఒప్పుకోదు కదా. డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా, ప్రజలెవరు కూడా మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఈ పథకాలు ఇవ్వండి అని అడగలేదు. ఆయనే పేదరికాన్ని రూపుమాపాలని, పూర్తిగా పేదరికం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు. రేపు గెలుపుకు కారణం ఈ సంక్షేమ పథకాలు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్ని చేసినా
ఎంత గుంపుగా వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది, పులివెందుల సింహం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఈరోజు మన పున్నూరు గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మన ప్రీతం నాయకుడు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఇతర నాయకులకి అందరికి కూడా నమస్కారం. ఈ గడిచిన 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. మన ఎమ్మెల్యే గారు చెప్పిన, ఇప్పుడు మన విజయన్న చెప్పిన అదే విషయాలు నేను మన్నం చేయకుండా నేను చెప్పేది ఒకటే, మీరు అతి కొద్ది రోజుల్లో, బహుశా ఇక 2-3 రోజుల్లోనే ఎన్నికల నియమావళి పేరుతో అభ్యర్థుల రూపంలో మేము ప్రసన్న కుమార్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మీ ముందుకు వస్తే పరిస్థితులు ఇంక 2-3 రోజుల్లోనే ఉంటాయి. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ఎన్నుకునేటప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఏం కాదు, అన్నీ తెలిసిన వాళ్ళు. అనేక సార్లు ప్రజాప్రతినిధుల్ని మీరు ఎన్నుకొని మీరు చూసుంటారు. దాంట్లో నేను ఒకటే పోలికి చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా, శాసనసభ్యుడు అంటే సహజంగా మీరేం కోరుకుంటారు? మీకు అవసరమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి, మీ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఏదైతే కోరుకుంటారో ఆ శాసనసభ్యుడు మీకు ప్రత్యేకించి ఈ పున్నూరు గ్రామానికి విజయ్ కుమార్ గారి మీద ఉన్న అభిమానంతో కానీ, ఈ గ్రామం పట్ల ఆయనకున్న అంకిత భావంతో కానీ, ఈ ఊర్లో ఒక సచివాలయ కేంద్రాన్ని, రైతు భరోసాని, హెల్త్నెస్ సెంటర్ని తయారు చేసి ఇచ్చి, మళ్ళీ సిమెంట్ రోడ్లు, లింక్ రోడ్లు అన్నీ పరిపూర్ణంగా తయారు చేసి ఇచ్చి, మీ పట్ల ఎప్పుడు వినయ విధేయతలతో ఉంటూ, ఇందాక చెప్పారు శాసనసభ్యులు గారు, నేను స్టేట్ ప్రోగ్రామ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గడప గడపు మన ప్రభుత్వం పేరుతో మీరు శాసనసభ్యులు ఇళ్లకెళ్ళి మన ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి, అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయ పరిధిలో రివ్యూ చేసుకోండి, మీరు తిరగండి అని చెప్పినప్పుడు ఈ స్టేట్ మొత్తంలో ఉన్న గడపల్లో 100% గడపలు తొక్కిన మొదటి ప్రజాప్రతినిధి మన శాసనసభ్యుడే. ఏ ఇంటికి రాలేదు నా ఇంటికి ఈ ప్రజాప్రతినిధి, ఈ శాసనసభ్యుడు నా ఇంటికి రాలేదు అనకుండా తిరిగాడు. ప్రతి ఒక్కరి పట్ల ఏ రోజు కూడా తన ఓటర్ అనే కాకుండా తన కుటుంబ సభ్యుల్లాగా భావించి వాళ్ళ సమస్యల పట్ల స్పందించాడు. కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఈ పున్నూరు గ్రామానికి గుర్తింపు రావడంలో కానీ, మీ పట్ల ఆయన పనిచేసిన అంకిత భావానికి కానీ మీరు తప్పకుండా ఆయనకి ఎమ్మెల్యేగా ఆయన్ని తిరిగి గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఒకటి, రాష్ట్రంలో మొదటి నుంచి కోవూరు నియోజకవర్గం గురించి ఎలాంటి చర్చే లేదు. ఏకైక హీరోగా కోవూరు శాసనసభ్యుడి అభ్యర్థిగా ఎప్పుడూ నిర్ణయం అయిపోయాడు. 1వ లిస్టు, 2వ లిస్టు, 3వ లిస్టు, 10వ లిస్టు, ఎప్పుడు చూసినా మన ప్రసన్న కోవూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొదటే నిర్ణయం అయిపోయాడు. కొన్ని ఒడిదొడుకుల తర్వాత కూడా అవతల వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అదృష్టవశాత్తు ఈరోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడో, ఏదైతే రాష్ట్రంలో 2వ వ్యక్తిగా భావించబడుతున్నాడో ఆయనే అదృష్టవశాత్తు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా కూడా మీ ముందుకు వస్తా ఉన్నారు. ఈ 2 అవకాశాలు వినియోగించుకోండి. మీ ముందు వినయ విధేయతలతో పనిచేస్తున్న శాసనసభ్యుడు, మరింత పరపతి పెరిగే వ్యక్తిగా విజయసాయి రెడ్డి, ఇద్దరిని గెలిపించుకొని ఇప్పుడు ఏదైతే కొన్ని పనులు చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడానికి టైం లేకుండా ఉన్న అనేక పనులు ప్రారంభోత్సవాల దశలో కానీ శాంక్షన్ దశలో కానీ ఉన్నాయి. అవన్నీ గుర్తించుకొని ప్రజలు తిరిగి మీ జగన్మోహన్ రెడ్డిని, మన ప్రసన్న కుమార్ రెడ్డిని, మన విజయసాయి రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటాను. ఈ రోజు పున్నూరు గ్రామానికి విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ప్రీతం నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నా. పేదల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందజేసే కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా
ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ఈరోజు పేదలు పిల్లలు విద్య అయితేనేమి, వాళ్ళు ఆరోగ్యం అయితేనేమి, అలాగే పేదలకి ఆర్థికంగా చేయూతనిచ్చే పథకం అయితేనేమి, అలాగే రుణమాఫీ పథకం అయితేనేమి, అలాగే రైతులకు కూడా అన్ని ఒక ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రంలో అన్ని కూడా అక్కడే వసతులు ఏర్పాటు చేసి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసే బాధ్యత రైతు భరోసా కేంద్రం ద్వారానే ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామంలో నుంచి ప్రజలు నెల్లూరుకు కానీ కలెక్టరేట్కి కానీ మండల ఆఫీస్కి కానీ పోకుండా ఇక్కడనే మన గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా ఏది కూడా ప్రజల వద్దకే పాలన తీసుకొని వచ్చి కొత్త వరవడి సృష్టించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అలాగే ఈరోజు పున్నూరు గ్రామాన్ని తీసుకొని వస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో మా ప్రసన్న చాలా నిధులు మంజూరు చేశారు. ఒకటి మైపాడ్ రోడ్ నుంచి పున్నూరు వరకు సిమెంట్ రోడ్ వేయటం. ఈరోజు ఈ సచివాలయ బిల్డింగ్ అయితేనేమి, రైతు భరోసా కేంద్రం అయితేనేమి, హెల్త్ క్లినిక్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే రాణా ప్రతాప్ సింగ్ కాలనీకి, ఆ గిరిజన కాలనీకి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే వాళ్ళని సందర్శించిన దాఖలాలు లేవు. మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ సందర్శించి వాళ్ళకి ఒక 10 లక్షల రోడ్డు అయితేనేమి, వాటర్ ట్యాంక్ అయితేనేమి, ఒక 3 బ్రిడ్జీలు అయితేనేమి, మళ్ళీ ఇటు పున్నూరు అంగం సత్వం నుంచి రాణా ప్రతాప్ సింగ్ కాలనీ కూడా సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అలాగే 2 మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ప్రసన్న ఎంపీ నిధుల ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు చాలా వేసుకున్నాం, పున్నూరులో వేసుకున్నాం, మూలపాడులో మొత్తం వేసాం. అక్కడ కూడా ఒక స్కూల్ బిల్డింగ్ కూడా కట్టుకుంటున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ గ్రామంలో చేసుకుంటున్నాం. అలాగే పున్నూరు నుంచి ముదవతిపాలెం దాకా కూడా లింక్ రోడ్డు నిర్మాణం 2 కోట్లు మంజూరైనాయి, టెండర్ జరిగినాయి. ఇటీవల కూడా పనులు ప్రారంభించారు, జంగల్ క్లియరెన్స్ చేశారు. త్వరలోనే మెటీరియల్ కూడా కలెక్షన్ పెడుతున్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలే. మనం ఒక్కటే పేదలంతా గుర్తుంచుకోవాల్సింది, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకు అందుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, ఆయన కృషి వల్ల అందరికీ మేలు చేస్తున్నారు. పేదలుగా ఉండకూడదు, పేదలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలా, వాళ్ళ ఆర్థికంగా బాగా ఎదగాల, వాళ్ళు ఉన్నత స్థితికి చేరాలనే లక్ష్యంతోనే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అన్ని పథకాలు ప్రతి నెల ప్రతి మాసం ఏదో ఒక పథకం పేద ప్రజలకి ఇవ్వటం జరిగింది. మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఒకటే, పేదలంతా మనమంతా గుర్తించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే, మన పేదలు పిల్లలు బడికి పోవాలంటే, మనం ఇంకా ఆర్థికంగా బలోపేతం కావాలంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించాలా. అలాగే ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేయాలంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఆస్వాదించాలా. ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబోయే ఎలక్షన్ లో, అలాగే ఎంపీ గారికి విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకి, ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతుంది. చెప్పండి. రైతు భరోసా అందింది, పెన్షన్ అంతుంది, బియ్యం అంతున్నాయి, అన్ని బాగా సక్రంగా అంతున్నాయి మాకు నెలకి. మీ ఊర్లో ఏం మంచి జరిగింది? అన్ని మంచి జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి ఆయనే రావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పింఛన్ వస్తుందమ్మా. ఎంత వస్తుంది? 3000. ఇది వరకు ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా? అట్లేదు, ఇప్పుడే కదా జనవరి నుంచి 3000 వస్తుంది. ఈ రోజు విలేజ్ హెల్త్ క్లినిక్ ని ప్రారంభించారు, ఈ ఆరోగ్య ఆసుపత్రి హాస్పిటల్ కి. అదే మాకు కూడా సంతోషంగా ఉంది, రావాలా చూపించుకోవాలా మాకు కూడా హెల్త్. మంచిది చేశారమ్మా. అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అన్ని మంచిగా జరుగుతా ఉన్నాయి. మరి 2024లో ఎవరికి మీ ఓటు? ఎవరికంటే ఆయనకే కదా, ఇంకెవరికి?
పథకాలన్నీ గుర్తుంటాయా? అన్ని గుర్తుండయి మాకు. ఈ రైతు భరోసా అదే కౌలుకు చేస్తాము, పడతాయి. ఈ పింఛన్ వస్తుంది, బియ్యం వస్తాయి, అన్ని సక్రంగా వస్తాయి. ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఏం లే మాకు. ఆయనే రావాలని కోరు. కరోనా సమయంలో వచ్చిన వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? కరోనా అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఆయన 3 సంవత్సరాల లేను ఇక్కడ. నేను అడవి వచ్చింది కాబట్టి వాలంటరీ వ్యవస్థ గురించి తెలియదు. తెలవదు. కరోనా అప్పుడు అక్కడ ఉన్నాను నేను హైదరాబాద్. ఇప్పుడు ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు బాగా చేస్తున్నారు. పింఛన్ ఎంత వస్తుంది? 3,000 అమ్మా. 3,000 వస్తుందా? ఏం చేస్తున్నావు? ఏం చేసుకుంటా అంటే మేము పనికి బాగాలేకపోతుంటివి. పనికి బాగపోతుంటేవమ్మా మేము ఆ 3,000 పెట్టుకొని బతుకుతున్నామా. 5 కేజీలు బియ్యం వస్తాయి. అయిపోతే మళ్ళీ కొనుక్కొని ఆ డబ్బులకి తింటున్నాం. మహానుభావుడు పుణ్యాన. సంతోషం. సంతోషం. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం పెట్టాడు కదన్నా చక్రాలు. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టారు. ఇది మీకు ఉపయోగమేనా? ఏది విలేజ్ హెల్త్ క్లినిక్? అదే మాకు పానోళ్ళకి మాకు దగ్గర కాదంటమ్మా. చిన్న చిన్న అవసరాలకి ఇక్కడికి ఇక్కడ బాగా వచ్చింది. మందులు అవన్నీ మందులు అన్ని తీసుకుంటాం. ఎట్లా ఉండింది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ఏడు ఆసుపత్రి కట్టాడు ప్రభుత్వం. బాగోళ్ళమ్మా. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని ఇంటికి వచ్చిస్తుండ్రు అమ్మా. అన్ని పథకాలు బాగున్నాయి. మళ్ళీ 2024 ఎలక్షన్స్ రేపు 2 నెలలు రాబోతున్నాయి. ఎవరికి వేస్తున్నారు? అంతే కదమ్మా. ఇవన్నీ గుర్తుంటాయా? గుర్తుండయమ్మా. ఒక రోజు ముందు ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతారు. అబ్బా లేదమ్మా. మాకు రోడ్డు కూడా పోతున్నాడు అమ్మా. రోడ్డు కూడా పోతుంది మాకు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మాకు రోడ్డు కూడా పోతున్నాడు అమ్మా. 2024 ఎలక్షన్స్ కి సిద్ధమా? సిద్ధమేనమ్మా. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ఉన్నటువంటి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. పేదలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సకాలంలో అందిస్తూ ప్రజల్ని ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడిగా ఈనాడు పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఆయన్ని చూసుకుంటా ఉన్నారు. రేపు రాబోయే 24 ఎలక్షన్లో మరలా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ కోవూరు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చేదానికి ఎలక్షన్ ఏ రోజు వచ్చినా కూడా సిద్ధంగా ఉండారని సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు మీ ఊర్లో హెల్త్ విలేజ్ ఈ రోజు మా ఊర్లో విలేజ్ హెల్త్ చాలా మంది ముసలోళ్ళు అయితే ఏమి, వయసులో ఉన్నోళ్ళు అయితే ఏమి, ఏ చిన్న బీపీ చూడాలన్నా, షుగర్ టెస్ట్ చేయాలన్నా, ఏదన్నానికైనా టాబ్లెట్స్ కావాలన్నా కూడా విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండి సకాలంలో వాళ్ళ యొక్క షుగర్ పరీక్షలు అయితే ఏమి, బీపీ అయితే ఏమి అన్నీ చూపించుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు కూడా బయటికి వెళ్లకుండా ఎరువులైతేనేమి, విత్తనాలైతేనేమి సకాలంలో అందిస్తూ ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వం అని ఒక ముద్ర వేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే తెలియజేస్తాం. ఈ రోజు మళ్ళీ మా గ్రామంలో కూడా మరలా 300 పైచిలుకు మెజార్టీతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ గ్రామ ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. ప్రతిపక్షాలు 2014లో చేసినటువంటి అనేక వాగ్దానాలను కూడా విస్మరించి వారి యొక్క పబ్బాలను గడుపుకుంటూ పోయినటువంటి ప్రభుత్వాలు అవి. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పేదల బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి మరలా కూడా మరొక్కసారి ఈ యొక్క ప్రభుత్వానికి పట్టం కట్టేదానికి ఈ యొక్క ప్రజలు, నియోజకవర్గ ప్రజలైతేనేమి, మా గ్రామ ప్రజలైతే ఏమి సిద్ధంగా ఉన్నారు. మరలా కూడా మా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 40,000 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించబోతూ ఉన్నారు. విజయం అనేది ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది. బడాలు రావచ్చు, దినేష్ రెడ్డి రావచ్చు, ఇంకొక ఎవరైనా రాని 40,000 పైచిలుకు మెజార్టీతో మరలా కూడా 2024లో మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా 24 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా కూడా ఆయన్ని చూడబోతూ ఉన్నాం. మరి ఊళ్ళోకి వస్తుండగానే లేదు దినేష్ రెడ్డి రాబోతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దినేష్ రెడ్డి రాబోతున్నాడు. దినేష్ రెడ్డి ఎవరు? అసలు దినేష్ రెడ్డి ఏమన్నా ఒక వార్డు నంబర్గా ఎక్కడన్నా గెలుచున్నాడా, లేకపోతే ఏమన్నా ఒక ఎంపీటీసీ ఆర్ జడ్పీటీసీ? ఏమీ లేదు. ఆయన యొక్క తండ్రి గారు పోలంరెడ్డి గత శాసనసభ్యులుగా ఉన్నాడు. వరగబెట్టింది ఏమీ లేదు. అంతే తప్ప అభివృద్ధి అభివృద్ధి అంటే కంటికి కనిపించే అభివృద్ధి ఏదో చూపించాం. మైపాడు రోడ్డు నుంచి పున్నూరు వరకు 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు అయితేనేమి, సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కేంద్రం అయితేనేమి, విలేజ్ హెల్త్ క్లినిక్ అయితేనేమి, మా హ్యామ్లెట్ అయినటువంటి మూలపాడులో
ఒక సీసీ రోడ్స్ అయితేనేమి, ఒక ఎస్టీ ప్రాంతం ఉన్నటువంటి చల్లా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ శాసనసభ్యులు కూడా వారి దగ్గరకు పోయి వారి సాధక బాధలను చూసినటువంటి శాసనసభ్యులు ఒక్కరైతే లేరు. మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచిన వెంటనే అక్కడికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి డ్రింకింగ్, ఇంచుమించు 70 సంవత్సరాలు స్వాతంత్రం వస్తే వారికి త్రాగునీరు లేనటువంటి గిరిజన ప్రాంతాన్ని వారికి త్రాగునీరు సస్యశ్యామలంగా చేసినటువంటి మా శాసనసభ్యులు ఎక్కడ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటి కూడా జోడు గుర్రాలుగా పరిగెత్తించినటువంటి మా ప్రభుత్వం, మా శాసనసభ్యులు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాం. 50 నుంచి 60,000 మెజార్టీతో గెలుస్తాడు జగన్ అన్న. అతను పనులు చేసిన వాళ్ళ బాగా చేసే వాళ్ళ గెలుస్తాడు. జగన్ అన్న నుంచి 130 నుంచి 150 సీట్ల దాకా రావచ్చు మేము అనుకుంటున్నాం. జగన్ అన్న చేసిన అభివృద్ధికి జనాలు ఓటేస్తారు మేము నమ్ముతున్నాము. అదే మేము సంతోషం, దాని గురించి గర్విస్తున్నాము. ఇంత చిన్న ఊరైనా ఇంత పెద్ద పనులు చేసినని మేము గర్వంగా మాట్లాడగలిగా ఈ రోజు జగనన్న పుణ్యం మేము మాట్లాడుతున్నాం. ఉంది గత ప్రభుత్వంలో ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎమ్మెల్యే అంటే ఎవరు మాకు తెలియదు. ఈ రోజు ప్రభుత్వంలో జగన్ అంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ అని ఈ రోజు తెలుస్తుంది మాకు. ఆ రోజులు మాకు ఎమ్మెల్యే అని ఎవరు మాకు తెలియదు. అది ఈ రోజు జగనన్న చేసిన అభివృద్ధి మాకు శ్రీరామరక్షగా ఉంది. కరోనా సమయంలో వచ్చిన వాలంటరీ వ్యవస్థ సూపర్. వాలంటరీ వ్యవస్థ అయితే సచివాలయ వ్యవస్థ అయితే వెంబర్గా చేసి మాకు ప్రతి పని మనలాగా కాకుండా ఈ రోజు ఊర్లోనే పనులు చేసుకుంటున్నాం. చిన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో విద్య ఎలా ఉంది? బాగుంది, స్టడీ బాగుంది. అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ స్టడీ బాగుంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం గొప్ప కొట్టించాడు. పిల్లకాయలు తిండి కూడా అడుగులేదు ఆ రోజుల్లో. ఈ రోజు జగనన్న మంచి ఫుడ్ పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు ప్రతి ఒక్కటి మా చేత డబ్బులు పెట్టకుండా జగనన్న చదివిస్తున్నాడు ఈ రోజు మా బిడ్డలని. ఒక మామగా ఇప్పుడు పిల్లలందరికీ ఒక మామగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా ఈ రోజు జగనన్న ఏలుస్తున్నాడు జనాల్ని. ఈ రోజు జగనన్న చేసిన అభివృద్ధికే ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు ఎన్నమైన ఉమ్మడి సింహం గానే వస్తుంది కానీ ఎన్ని పోటీలు పెట్టుకోదు. 2024లో మీ ఓటు ఎవరికంటారు? మేము జగనన్నకి వేస్తాం. ఇంకొరికి వేస్తాం ఏ ప్రసన్న కుమార్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి, మాకు మా జిల్లా కనిటే కదా మా గుర్తు లేకుంటుంది. జగన్ తాత లెక్క అతనే కదా. ఇచ్చిన పథకాలన్నీ గుర్తు పెట్టుకొని సమయానికి అందరూ ఓటు వేస్తారంటారు. అందరూ వేస్తారు, అన్ని గుర్తు వాళ్ళు మన సైజుగా ఆల్రెడీగా అయిపోయినారు జగనన్నకి వేయాలని. వాళ్ళు ఆ జగన్ చంద్రబాబు నాయుడు మాట ఈ రోజు ఒక్కరు నెమ్మది. మా ఊర్లో 300 మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం. మా పంచాయతీలో ప్రసన్న కుమార్ రెడ్డికి దినేష్ రెడ్డికి ఎందుకు వేస్తారమ్మా? ఆయన ఏం చేస్తే మాకు వేస్తారు చెప్పు? ఆయన గుర్తున్నాడా, చేసినాడా? అనుకుంటే గాలి మాటలు గాలే కదా, గాలి మాటలు గాలిగా వింటాడు అంతేగాని ఈ లోపల వినరు. ఏనా జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి 40,000 నుంచి 50,000 మా మెజార్టీతో గెలుస్తారని మేము అంటున్నాం. అది మా మందర. ఏ సంక్షేమ పథకాలు అందాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? చేయూత పడ్డది, రైతు భరోసా పడ్డది, అమ్మఒడి పడ్డది, ఇంకేందమ్మా జగనన్న తోడు పడ్డది. అన్ని మాకు బాగా పడ్డాయి. మొత్తంగా ఎంత అమౌంట్ మీకు లబ్ధి చేకూరింది? పొదుపుల వారికి 70,000, 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు 18 ఏళ్ళ లెక్కన 4 విడతలు పడ్డది. అన్ని మాకు బాగా పడ్డాయి. ఆయన దయ వల్ల ఈ ప్రభుత్వం బాగుంది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందాయి. మాకు గడప గడపకు వచ్చి ప్రసన్న అన్న బాగా ఇచ్చాడు మాకు. ఎలా ఉంది కరోనా టైంలో వచ్చిన వాలంటరీ వ్యవస్థ? ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ బాగా చేశారు పనులు. మాకు అన్ని సదుపాయాలు బాగా అమలు చేశారు. ఇంటి వద్దకే రేషన్ అవన్నీ మాటల వరకేనా? వచ్చాయి మాటలు ఏం కాదు, చేతల్లో చూపించారు వాళ్ళ వారికి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బాగానే చేశారు. బాగుంది.
ఓకే 2024 మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరికి మీ ఓటు అయిపోతుంది? మళ్ళీ కూడా మా ప్రభుత్వం మీ ప్రభుత్వమేనా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఫిక్స్ అయిపోయారా? మాకు ఎవరైతే మంచి చేస్తారు వాళ్ళకే మా నాయకుడు. మిమ్మల్ని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అన్ని పార్టీలు వాళ్ళందరూ కలిసి సిద్ధమై వచ్చాడు. అన్నిటికీ సిద్ధం.